హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ షుగర్ ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి డ్రై ఫ్రూట్ లడ్డు అండి. హెల్త్‌కి ఎంతో మంచిది. సో అది ఏ విధంగా చేసుకుంటే అది ఎంత టేస్టీగా ఉంటుంది, అది షాప్లో ఏ విధంగా చేస్తారు మా షాప్లో అని చెప్పి మీకు అది ప్రాసెస్ చూపిస్తాను. రండి ఆ ప్రాసెస్ అంటే చూద్దాం. ఈ విధంగా నేను సీడ్లెస్ ఖర్జూరం తీసుకున్నాను 3 కేజెస్. మనకి ఇదేంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు అనేది బాగుంటుందండి. మనకి డ్రై ఫ్రూట్ షాప్స్లో దొరుకుద్ది. ఇది ఈచ్ పీస్ వచ్చి 1/2 కేజీ వస్తుందండి. మనకి ఈ విధంగా వస్తుంది ప్యాకింగ్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది ఇలా సీడ్లెస్ ఖర్జూరం తీసుకోవడం వల్ల. ఇందులోకి మనం 1/2 కేజీ ఇలా 2 పీస్ కాజు తీసుకున్నానండి నేను. అలాగే పచ్చిపప్పు కూడా ఒక 1/2 కేజీ తీసుకున్నాను, నెంబర్ 1 ఈ విధంగానే. తర్వాత గసగసాలు వచ్చి ఒక 50 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఒక 400 గ్రామ్స్ ఎండు కొబ్బరి తీసుకున్నానండి, ఈ విధంగా బారుగా ఉన్నది. ఆల్మండ్స్ వచ్చి బాదం వచ్చి నేను ఒక 400 గ్రామ్స్ తీసుకున్నాను. పిస్తా వచ్చి ఒక 200 గ్రామ్స్ తీసుకున్నానండి, ఈ విధంగానే పొట్టు తీసేసింది. అలాగే గీ వచ్చి ఒక 1/2 కేజీ తీసుకుంటున్నానండి నేను. ఖర్జూరం అనేది ఇప్పుడు కట్ చేసుకున్నాం. ఈ విధంగా ప్యాకింగ్ అనేది చాలా గట్టిగా ఉంటుందండి. ఈ విధంగా మనం సెంటర్ కట్ చేసుకొని, సో ఈ విధంగా నేనైతే మీకంటే ప్యాకింగ్ కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను చూపిస్తున్నాను అన్నమాట మీకు. మనకి ఈ విధంగా ప్యాకింగ్ లైన్స్ తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో పీసెస్ అనేది ఉండదండి, మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది మనకి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ చూసారా ఎంత బాగుందో. ఇలా ఉండాలండి మనకి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందామండి దీన్ని. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కొద్ది పెద్ద పీస్ ఉన్నట్టు కట్ చేసుకుంటే బాగుంటుందండి లడ్డు. మనం తింటున్నప్పుడు ఆ పీసెస్ మనకి ఒక పంటికి అనేది తగులుతుంది కదా, చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. మనకి డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్నాను నేనైతే. మనకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మంచిగా మనకి లడ్డు చుట్టడానికి వస్తుంది, ప్లస్ మంచిగా మనకి ఆల్మండ్స్ అనేది కూడా మంచిగా పట్టుకుంటుంది అన్నమాట. మీరు పీసెస్ పెద్దగా ఉన్నాయనుకోండి, చూడడానికి అంత అట్రాక్టివ్గా కూడా అనిపించదు. సో తర్వాత ఏంటంటే ఒక పీసెస్ అనేది కట్టడానికి ఇబ్బంది అవుద్ది. ఈ విధంగా కొద్ది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లడ్డు అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట అండి. మిగతాదంతా ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి నేను. ఇందులో నేను వేసుకోవడానికి బెల్లం అండి. బెల్లం వచ్చి నేను 400 గ్రామ్స్ తీసుకున్నాను 3 కేజెస్కి. ఈ విధంగా మనం నెంబర్ 1 బెల్లం తీసుకుంటే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. మొత్తం ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి. సో ఇప్పుడు ఆల్మండ్స్ అనేది కట్ చేసుకుందాం. ఈ విధంగా ఆల్మండ్స్ అనేది ఈ విధంగా 2 పీసెస్ కింద చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్లస్ బేగా అంటే చాలా స్మూత్గా మనం తినడానికి అనేది రావడం జరుగుద్ది. అదే మీరు కొద్దిగా దీని మొత్తం పీసెస్ని సగం సగం కింద కట్ చేసుకుంటే ఏమవుద్దంటే తినడానికి కొద్దిగా హార్డ్గా అనిపిస్తుంది అండి. ఈ విధంగా స్మూత్గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా 2 పీసెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచిగా స్మూత్గా ఉంటుంది తినేటప్పుడు లడ్డు అనేది. ఈ విధంగా నేను మొత్తం తీసుకున్న ఐటమ్స్ అన్ని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను కదండి. మనకి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం గీలో ఫ్రై చేసుకుందాము.
ఆల్మండ్ నేను వచ్చి పిస్తా వచ్చి ఈ విధంగా నేను స్లైసెస్ కింద చేసుకున్నానండి. బెల్లానికి మధ్యలో లైట్గా ఈ విధంగా వైటిష్గా ఉంటే కొద్దిగా బాగుంటుందండి. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 kg గీలో మనం ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా. ఈ విధంగా మనం వేసేసుకున్నాం కదండి. ఎప్పుడు కూడా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి మంచిగా ఫ్రై అవుతుంది. సో దాంట్లో ఉన్న పచ్చిదానం కూడా పోతుంది. కాబట్టి మనకి ఏదైతే తీసుకున్న పచ్చిపప్పు ఉందో ఆ పచ్చిపప్పు అనేది మనకి బర్న్ అవుతూ ఉంటుందండి, పేలుతూ ఉంటుంది. కాబట్టి సో అది మీరు చిన్న ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఈవెన్గా మనకి మంచిగా ఫ్రై అవుతుంది. మనం 50% అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకనంటే మిగతా 50% అనేది కూడా చూసారు ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్నాను. మిగతా 50% అనేది మనం బెల్లం పాకం పడతాం కాబట్టి ఆ హీట్కి అనేది సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న ఎండు కొబ్బరి బారుది యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే నేను లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే పలసగా ఉంటుంది కాబట్టి సపరేట్గా ఫ్రై చేసుకుంటే ఏమవుద్దండి, కొద్దిగా మాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అందుకోసం అని చెప్పి నేనైతే ఇలా మిక్సింగ్ చేసుకుని ఈ విధంగా నేను లైట్గా ఫ్రై చేస్తున్నాను. మనకి ఏదన్నా అందులో ఉన్న ఎండు కొబ్బరిలో ఉన్న పచ్చిదనం కూడా మంచిగా పోతుంది కాబట్టి ఈ విధంగా నేను ఫ్రై చేస్తున్నాను. ఇందులోనే మళ్ళీ మనం తీసుకున్న గసగసాలు కూడా యాడ్ చేసేసుకుంటే అది కూడా మనకి బాగుంటుందండి. తీసుకున్న గసగసాలు అనేది నేను ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై చేస్తాను. లైట్గా మీరు లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి. మరీ ఓవర్గా అనేది ఎక్కువసేపు అనేది అవసరం లేదు. ఓవరాల్గా వచ్చి ఈ ఫ్రై చేసే ప్రాసెస్ అనేది జస్ట్ ఒక 3 to 4 minutes అనేది సరిపోతుందండి. అన్నీ నేను ఇలాంటి ట్రైలోకి తీసేసుకుంటున్నానండి. ఇది మనకి కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత మనం పాకంలో వేసుకుంటే మంచిగా పట్టుకుంటుంది. హీట్ మీద వేసుకుంటే పట్టుకోదండి, ఇది కూడా గుర్తుంచుకోండి. చూసారా ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్నాను లైట్గా. ఇప్పుడు మనం పాకానికి బాండి పెట్టుకున్నాము. ఇలా మందంగా ఉన్న బాండి తీసుకోవడం వల్ల ఏంటంటే పాకం అనేది మంచిగా మనకి వస్తుందండి. లైట్గా వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే పాకం అనేది మంచిగా బిగా రావడం జరుగుద్ది అన్నమాట. మనకి వాటర్ అనేది మరీ ఎక్కువ ఉండకూడదండి, మామూలుగా ఉండాలి. మరీ ఎక్కువ ఉన్నట్లయితే పాకం రావడానికి లేట్ అవుద్ది. సో మీకు తక్కువ వేసుకున్నారు అనుకోండి జిగురు అనేది ఎక్కువగా రాదు. ఈ విధంగా మీరు కొద్దిగా వాటర్ అనేది లైట్గా ఎక్కువ వేసుకోవడం వల్ల సరిపోతుందండి. మంచిగా జిగురు వస్తుంది. మనకి లడ్డు కూడా కట్టడానికి కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట అండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే మనకు పాకం అనేది కూడా బిగా రావడం కూడా జరుగుతుంది కదండి. సో అందుకోసం నేను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ చేస్తున్నాను. మనకు పాకం అనేది ఇప్పుడు వచ్చేసిందండి. ఇందులో మనం తీసుకున్న ఖర్జూరం అది వేసేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ అవేను ఫ్రై చేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ అవి వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా మొత్తం మనం పాకం అంతా కలిసేదాకా కలుపుకుందామండి. కంప్లీట్గా మనకి హీట్ అనేది చల్లారిపోవాలి. లడ్డు చుట్టుకోవాలంటే అప్పుడు మనకి మంచిగా స్మూత్గా ఉంటుంది. మీరు హీట్ మీద లడ్డు కట్టినట్లయితే గట్టిగా ఉంటుందండి. ఆ హీట్గా అనేది
ఇప్పుడు కట్టినప్పుడు బాగానే అనిపిస్తుంది, అది చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పి ఈ విధంగా మనం కంప్లీట్గా కలిపేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిపోవాలి. అప్పుడు మనకి లడ్డు అనేది చాలా బాగుంటుంది అన్నమాట అండి. ఈ విధంగా మనం కలిపేసుకున్నాం కదండి. ఒక 1 అవర్ అలా మనం పక్కన పెట్టుకుంటే కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకుందాము. చూసారు చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఉందండి. ఇప్పుడు లడ్డు కట్టుకున్నా కదా, చూసారు లడ్డు అనేది ఎంత బాగా వచ్చిందో. కంప్లీట్గా ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత కట్టుకోవడం వల్ల ఏంటంటే లడ్డు అనేది మంచిగా స్మూత్గా ఉంటుంది అన్నమాట అండి. హీట్ మీద కడితే ఏమవుద్దంటే గట్టి పడిపోద్ది, సో గట్టిగా అవుద్ది. సో అందుకోసం అని చెప్పి చల్లారిపోయిన తర్వాత లడ్డు కట్టుకోండి, చాలా బాగుంటుందండి. మొత్తం ఈ విధంగా నేనైతే కట్టేసుకున్నాను లడ్డు అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి లడ్డు ఈ విధంగా చేసుకోవాలి ఏంటంటే చాలా టేస్ట్ ఉండేది, చాలా బాగుంటుంది అన్నమాట లడ్డు అనేది కూడా. మనం ఇంకా ట్రైస్లో పే చేసుకున్నాం మనం షాప్ ట్రైస్లోకి. అంతేనండి, చూడండి ఎంత బాగా వచ్చిందో లడ్డు అనేది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. చూసారు కదండి ఏ విధంగా చేశాను. చాలా సింపుల్ అండి, ఈ విధంగా చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. మీరు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఒకటే అన్నీ కాదండి, మీరు అన్నీ కలుపుకొని సో ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా డిఫరెంట్ కూడా చేయొచ్చండి, అది తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. నేను చెప్పిన ప్రతి టిప్ కూడా మర్చిపోకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మరి ఇంకెందుకండి లేట్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మరొకసారి కలుపుదాం. ఓకేనండి, బాయ్ అండి.